జీవితంలో కారణం తెలియని నిరాశ, వైరాగ్యం ఆవహించాయా? చేస్తున్న పనుల్లో ఎక్కడికక్కడ అడ్డంకులు, విపరీతమైన కన్ఫ్యూజన్ లేదా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఎంత సంపాదించినా మానసిక ప్రశాంతత కరువైందా? అయితే నవగ్రహాలలో జ్ఞానానికి, మోక్షానికి మరియు అనూహ్య మార్పులకు కారకుడైన 9వ గ్రహం కేతు భగవానుడి ఈ అద్భుతమైన శ్లోకం మీకోసమే. పలాసపుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. దీని అర్థం చాలా విశేషమైనది. పలాసపుష్ప సంకాసం అంటే ఎర్రటి మోదుగ పువ్వులాంటి స్వచ్ఛమైన కాంతిని కలిగినవాడు అని అర్థం. తారకాగ్రహమస్తకం అంటే నక్షత్రాలకు, అసంఖ్యాకమైన గ్రహాలకు శిరస్సు వంటివాడు లేదా శ్రేష్ఠుడైనవాడు అని అర్థం. రౌద్రం రౌద్రాత్మకాత్మకం ఘోరం అంటే పాపుల పట్ల అత్యంత రౌద్రమైన, ఉగ్రమైన మరియు భయంకరమైన రూపాన్ని ప్రదర్శించేవాడు అని అర్థం. తం కేతుం ప్రణమామ్యహం అంటే అటువంటి శక్తివంతమైన కేతు భగవానుడికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు మోక్షకారకుడు, జ్ఞానప్రదాత మరియు ఆధ్యాత్మికతకు మూలం. కేతువు అనుకూలిస్తే జీవితంలో అత్యున్నత ఆధ్యాత్మిక స్థితితో పాటు ఎవరూ ఊహించని అదృష్టం సిద్ధిస్తుంది. కేతు భగవానుడి కరుణ కోసం ఈ శ్లోకం చదువుతూ స్వామికి ప్రీతికరమైన ఉలవలను దానం చేయండి. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. ఇంతటితో నవగ్రహాల శ్లోకాలు పూర్తయ్యాయి. రేపు ఈ నవగ్రహ స్తోత్రాలు మొత్తం పఠించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను వివరించే ఫలశ్రుతి శ్లోకంతో కలుద్దాం.